ప్రస్తుత టీమిండియా రెస్ట్ లో ఉంది. బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కు ముందు భారత జట్టు ఆటగాళ్లకు దాదాపు 40 రోజుల పాటు విరామం దొరికింది. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్ తో సిరీస్ ఆరంభం కానుంది. బంగ్లాదేశ్ తో భారత్ 2 టెస్టులు 3 టీ20ల సిరీస్ ఆడనుంది. అయితే బంగ్లాదేశ్ తో సిరీస్ కు టీమిండియా స్టార్ ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరుకునేందుకు ప్రతి టెస్టు మ్యాచ్ కూడా టీమిండియాకు ఎంతో కీలకం. ఈ క్రమంలో బంగ్లాదేశ్ తో 2 టెస్టు మ్యాచ్లను కూడా తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. అయితే అక్టోబర్ లో న్యూజిలాండ్ తో 3 టెస్టులు, నవంబర్ లో ఆస్ట్రేలియాతో 5 టెస్టు మ్యాచ్లు ఆడనుంది. దీంతో బుమ్రాపై వర్క్ లోడ్ పడకుండా ఉండేందుకు బంగ్లాతో టెస్టు సిరీస్ కు అతడికి విశ్రాంతినివ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బుమ్రా చివరిసారిగా టీ20 ప్రపంచ కప్ ఆడాడు. ఆ తర్వాత జింబాబ్వే, శ్రీలంక పర్యటనలకు అతన్ని ఎంపిక చేయలేదు. అతనికి పూర్తి విశ్రాంతి ఇస్తూ వస్తున్నారు. బుమ్రా బౌలింగ్ శైలి విభిన్నంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. దాంతో అతన్ని ఎక్కువగా మ్యాచ్లాడిస్తే గాయాల బారిన పడే అవకాశం ఉంటుంది. దీంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ దేనని పలువురు మాజీ ఆటగాళ్లు సూచించిన క్రమంలో బీసీసీఐ బుమ్రా విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. చిన్న చిన్న జట్లతో ఆడే సిరీసులకు అతన్ని ఎంపిక చేయడం లేదు. ప్రస్తుతం బుమ్రా ఇప్పటి వరకు 36 టెస్టు మ్యాచ్లు ఆడాడు. అందులో 20.60 సగటుతో 59 వికెట్లు తీశాడు. ఇక మరోవైపు బంగ్లాదేశ్ తో 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ తో సీనియర్ పేసర్ మహమ్మద్ షమి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గత ఏడాది వన్డే ప్రపంచ కప్ అనంతరం గాయంతో జట్టుకు దూరమైన మహమ్మద్ షమి శస్త్రచికిత్స అనంతరం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో ఉన్నాడు. ఇటీవలే ప్రాక్టీస్ ప్రారంభించిన షమి ప్రస్తుతం ఫిట్నెస్ సాధించే పనిలో బిజీగా ఉన్నాడు. అలాగే బంగ్లాదేశ్ తో సిరీస్ కు ముందు దులీప్ ట్రోఫీలో ఆడతానని ఇప్పటికే షమి చెప్పాడు. దీంతో తప్పక బంగ్లాదేశ్ తో జరిగే 2 టెస్టుల సిరీస్ కు షమి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కారు యాక్సిడెంట్ తర్వాత రిషబ్ పంత్ టెస్టులోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. టీ20 వన్డేలకు రీ ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ ఇక టెస్టులు కూడా, అది కూడా బంగ్లాదేశ్ తో జరిగే 2 టెస్టుల సిరీస్ కు రిషబ్ పంత్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.